హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మేము గోంగూర మటన్ కర్రీ తయారీ చేసే విధానం. కావాల్సిన పదార్థాలు: ఓ బాండి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. 4 స్పూన్లు చెక్క లవంగాలు వేయాలండి. వేసి ఉల్లిపాయలు మనం ద్వారగా వేయించుకోవాలి. 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి నేను. 1/2 కేజీ మటన్ అన్నమాట. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేగాలి. వేయించుకుంటే పచ్చివాసన పోయి 2 కట్టల గోంగూర నేను కొంచెం బాగా శుభ్రం చేసుకుని మగ్గించుకుని మిక్సీ వేసుకోవాలన్నమాట. 2 కట్టల గోంగూర అంటే అర కేజీ గోంగూర వచ్చిందండి నాకు. ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట, పచ్చివాసన పోయేదాకా, గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. మటన్ గోంగూర అయితే ఎంతో అమోఘంగా ఉందండి. నేను చేసిన విధానంగా చేయండి మీరు కూడా. ఇలాగే వేయించుకుంటా ఉల్లిపాయలు ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. టమాటా పచ్చిమిర్చి కూడా మగ్గిపోవాలి బాగా నూనెలో. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వేయించుకున్నాక ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని బాగా ఆ మటన్ వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి మటన్ని. ఆ టమాటా ముక్కలు, ఆ ఉల్లిపాయల్లో ఇది బాగా వేయించుకొని వాటర్ ఊరుతాయి కదండి మటన్లోంచి, వాటర్ వస్తాయి. అవన్నీ మగ్గిపోయిన దాకా మనం ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి, కళ్ళుప్పు. ఎంతో రుచిగా ఉండిద్దండి మటన్ గోంగూర అయితే. తింటే అసలు వదలలేదు, అంత రుచిగా కుదిరింది మాకు. ఇదిగో ఇట్ట వాటర్ వస్తాయండి మటన్లోంచి. ఇప్పుడు 4 స్పూన్లు అయితే నేను కారం వేసానండి. కారం ఎక్కువే పట్టిద్ది. పచ్చిమిర్చి వేసాను, అయినా కారం కూడా ఎక్కువే పట్టిద్ది గోంగూర కాబట్టి. గోంగూర పులుపు కదా లాగేసిద్ది మటన్ని. ఇలా కొంచెం వేగినాక కొంచెం వాటర్ పోసుకోవాలండి మనం. వాటర్ పోసుకుని మూత పెట్టి బాగా ఉడకనియాలి ఒక 20 నిమిషాల పాటు. ఈ నీరు అంత బాగా ముక్క ఉడకాలి కదా, మెత్తగా ఉడికితేనే గోంగూర అప్పుడు వేసుకుంటే మనం రుచిగా ఉండిద్ది అనమాట. ఒక 20 నిమిషాలు ఉడికితే సరిపోయిద్దండి మటను. లేత మటన్ అండి మాకు, బాగా ఉడికింది కూర. ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకుని మనం ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసాను నేను. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు మగ్గనియాలి మనం కూర.
ఇలా మగ్గినాక గోంగూర వేసుకుందామండి. ఇప్పుడు మనం నేనైతే రోట్లైన నూరుకోవచ్చండి, నేను మిక్సీలో వేసాను. వేసి 2 ఉడుకులు ఉడికితే చాలండి, మెత్తగా అయిపోయింది గోంగూర. ఆరినాక మిక్సీలో వేసుకుని ఇలా గోంగూర దాంట్లో వేసుకోవటమే మటన్లో. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు చూసి వండుకున్నాక. మాకైతే అసలు ఎంత బాగుందనో, పిల్లలు బాగా తిన్నారండి ఇష్టంగా. అమోఘంగా కుదిరింది గోంగూర మటన్ మాత్రం. ఒక 10 నిమిషాలు ఇలా గోంగూర వేసినాక మగ్గినాక కొంచెం కొత్తిమీర వేసుకోవటం, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూశారు కదండి, సబ్స్క్రైబ్ చేయండి.